హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనీషా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీషా చింతాకుల్లా. ఈ రోజు నేను కృష్ణా డిస్ట్రిక్ట్లో గిలకల దిండి అనే ఒక ప్లేస్కి వచ్చాను. ఈ ప్లేస్ యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ఇక్కడ ఒక సీపోర్ట్ అనేది ఉంది. నా వెనకాల మీరు చూడొచ్చు, బోట్స్ అనేవి ఉన్నాయి కదా. సో ఇక్కడ నుంచి ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఫిషింగ్ హార్బర్ కింద దీనికి చాలా మంచి పేరు ఉంది. సో నేను ఈరోజు ఫిషింగ్ హార్బర్ని, ఇక్కడ ఉండే ఫిషర్మ్యాన్స్ యొక్క లైఫ్ స్టైల్ని ఈ వీడియోలో మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి కదా, ఈ బోట్స్ అన్ని చాలా స్టాగ్నెట్గా ఉన్నాయి. మార్నింగే ఇవి హార్బర్కి చేరుకున్నాయట ఫిషింగ్ కంప్లీట్ చేసుకుని. మార్నింగ్ వస్తే కనుక మనకి ఫిషెస్, ప్రాన్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి, ప్లస్ రీజనబుల్ ప్రైజెస్లో కూడా ఉంటాయట. బట్ ఇప్పుడు టైం వచ్చేసి 11 అయింది. సో ఫిషెస్ అండ్ ప్రాన్స్ అనేవి మార్కెటింగ్ అయిపోయిందట. సో నేను మీకు చూపించలేకపోతున్నాను. ఇక్కడ చూడండి, డ్రై ఫిషెస్ ఉన్నాయి, ఎండి చేపలు ఉన్నాయి. సో ఇది హార్బర్ యొక్క అవుటర్ వ్యూ. ఇక్కడే మొత్తం బోట్స్ రాగానే వాళ్ళు కావాల్సినవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి వాళ్ళు ప్యాక్ చేసేసుకుని వాళ్ళు ట్రాన్స్పోర్ట్ చేసేసుకుంటారట. సో ఇక్కడ డ్రై ఫిషెస్ అండ్ డ్రై ప్రాన్స్ కూడా పెట్టారు. చూడండి ఇక్కడ మధ్యలో మీకు ఒక ఐలాండ్ కనిపిస్తుంది కదా, అది సముద్రం లోపలికి వెళ్ళడానికి 1.5 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తూ మన బోట్లో వెళ్ళొచ్చు. బట్ ఎక్కువ మంది ఒక ఫ్యామిలీ కానీ లేకపోతే ఒక ఫ్రెండ్స్తో కానీ పిక్నిక్ స్పాట్కి వచ్చినప్పుడు ఇలాంటి బోట్స్ అనేవి తీస్తారట. అది ఒక 1.5 కిలోమీటర్ వెళ్ళడానికి వాళ్ళు ఒక 2000-3000 అట్లా ఛార్జ్ చేస్తారట. సో మేమైతే ఎక్కువ మంది వెళ్ళలేదు. సో నేను షూట్ పర్పస్ కోసమే వెళ్ళాను కాబట్టి నేనైతే ట్రావెల్ చేయలేదు. బట్ మేము కాకినాడ వెళ్ళినప్పుడు మా చిన్నత్త మాత్రం ఇట్లాంటి ఒక ట్రిప్ అనేది ప్లాన్ చేసింది. అక్కడ హోప్ ఐలాండ్కి మేము వెళ్ళాము. సో అక్కడ ఫ్యామిలీతో చాలా బాగా ఎంజాయ్ చేసాము. సో ఆ పిక్స్ నేను మీతో షేర్ చేసుకుంటాను. అప్పటికి నేను ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు, సో నేను వీడియో అయితే తీయలేదు. సో అక్కడ మేము ఎంజాయ్ చేసిన కొన్ని పిక్స్ని అయితే మీతో షేర్ చేస్తాను. సో చూడండి, మేము ఫ్యామిలీతో కలిసి ఒక 2 బోట్స్లో ట్రావెల్ చేసాము. సో ఆ జర్నీ ఎంత బాగా ఎంజాయ్ చేసామంటే కనుక నార్మల్గా ఎంజాయ్ చేయలేదు. అదంతా కూడా మా చిన్నమ్మాయి వల్లనే జరిగింది. సో బోట్లోనే మొత్తం పార్టీ చేసుకుంటూ, ఎంజాయ్ చేస్తూ, గేమ్స్ ఆడుకుంటూ చాలా ఎంజాయ్ చేసాం ట్రిప్ మాత్రం. సో ఇట్లాంటి ట్రిప్స్కి వెళ్ళాలనుకునే వాళ్ళు తప్పకుండా ఫ్యామిలీ మెంబర్స్తో కానీ లేదా ఫ్రెండ్స్తో కానీ వెళ్ళండి, చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. బట్ వచ్చేటప్పుడు మాత్రం చాలా వేవ్స్ అనేవి వచ్చి మన ఫేస్ మీద పడుతూ ఉంటాయి అన్నమాట. సో అట్లాంటి ఎక్స్పీరియన్స్ అనేది లైఫ్లో చేయాలి. సో ఇదంతా కూడా మా చిన్నమాయ అండ్ మా చిన్నత్త అలానే మాకు ఈ ట్రిప్ అనేది సక్సెస్ఫుల్ అయింది. సో మీరు కూడా ఎప్పుడైనా ఇట్లాంటి పోర్ట్స్కి వెళ్ళినప్పుడు ఒకసారి ఆ ట్రిప్ని ఎంజాయ్ చేయండి. బట్ సేఫ్టీ మెజర్స్ మాత్రం తీసుకోవటం మర్చిపోకండి. ఫుడ్ అవన్నీ కూడా క్యాటరింగ్ తీసుకుని వెళ్ళిపోయాము వెళ్తూ. సో అక్కడనే మేము మార్నింగ్ టు ఈవినింగ్ ఎంజాయ్ చేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము, మామూలుగా ఎంజాయ్ చేయలేదు. సో మా చిన్నత్త పింక్ అండ్ గ్రీన్ శారీలో ఉంది కదా మా చిన్నత్త. సో వీళ్ళు ఆ బోట్స్కి సంబంధించిన డీజిల్ అనేది వాళ్ళు ఫిల్ చేసుకుని వాళ్ళు ట్రావెలింగ్ కోసం యూస్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి పట్టుకెళ్తారట. సో వాళ్ళు ట్రావెల్ ఎంత అయితే చేస్తారో అక్కడ ఫిషింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ తీసుకెళ్ళిన డీజిల్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోతే వాళ్ళు వెనక్కి వచ్చేస్తారట. సో ఉప్పెన మూవీలో చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకు ఆ పోర్ట్ చూడగానే. సో బాగా కనెక్ట్ అయ్యాను కూడా. సో ఎందుకంటే ఆ మూవీలో మనకి ఆ ఫిషింగ్ కల్చర్ అనేది చూపించారు కదా. సో నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో వెంటనే నేను ఒక పోర్ట్ ఇట్లా చేయాలి అనిపించి సో మీకైతే ఈ పోర్ట్ని చూపిస్తున్నాను. బట్ వన్ ఆఫ్ ద మోస్ట్ విజిటెడ్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. మన ఈ పోర్ట్కి వచ్చే దారిలో ఫుల్గా మనకి మ్యాంగ్రూవ్ ట్రీస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ మ్యాంగ్రూవ్స్ అనేవి మనకి సీషోర్స్ దగ్గర ఉంటాయి కదా. సో ఫుల్ ఆఫ్ మ్యాంగ్రూవ్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో ఇవి హరికేన్స్ కానీ లేకపోతే సైక్లోనిక్ ఎఫెక్ట్స్ కానీ రాకుండా చూస్తూ ఉంటాయి. దానికోసమనే ఈ సీషోర్స్ దగ్గర బాగా పెరుగుతాయి ఇవి. సో ఇవి మ్యాంగ్రూవ్ ప్లాంట్స్. సో వీటి యొక్క స్పెషాలిటీ ఏమిటంటే ప్రతి ఒక్క ప్లాంట్కి దాని యొక్క రూట్స్ అనేవి మనకి సాయిల్ లోపల ఉంటాయి కదా. బట్ ఈ ప్లాంట్స్కి వచ్చేసి మనకి రూట్స్ అనేవి పైన ఉంటాయి. చూడండి, కనిపిస్తున్నాయి కదా ఈ బంక మట్టిలో ఆ రూట్స్, ఇవన్నీ రూట్స్ అనమాట. వీటిని ఏరియల్ రూట్స్ అని అంటారు. సో దానికి కావాల్సిన సన్లైట్, వాటర్ అన్నిటినీ కూడా ఈ రూట్స్ అనేవి అబ్జర్వ్ చేసుకుంటాయి. అది మ్యాంగ్రూవ్స్ యొక్క స్పెషాలిటీ. ప్లస్ ఈ సీషోర్స్ దగ్గర ఉండటం వలన ఎక్కువ సైక్లోన్స్ కానీ టైఫోన్స్ కానీ ఇట్లాంటివి రాకుండా ఉంటాయన్నమాట. సో నేనైతే ఆ పోర్ట్ దగ్గర నుంచి కాస్త గిలకల దిండి అనే ప్లేస్కి వచ్చాను. సో ఇది ఇక్కడ బోట్ మేకింగ్ స్పెషాలిటీ అనమాట. సో ఇక్కడ ఉండే మత్స్యకారులు వాళ్ళ యొక్క జీవన శైలి ఎలా ఉంది, వాళ్ళు ఏ విధంగా ఫిషింగ్ అనేది చేస్తారు, దానికి కావాల్సిన
ఐటమ్స్ అన్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటారో వెనకాల మీకు బోట్స్ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నిటిని వాళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసుకుని వాళ్ళు బోటింగ్ అండ్ ఫిషింగ్కి వెళ్తారట. సో నేను మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో ఇక్కడ చూడండి చాలా మంది మత్స్యకారులు కూర్చుని వలల్ని ఎట్లా ప్రిపేర్ చేసుకుంటున్నారో. సో వాళ్ళు ఫిషింగ్ కావాల్సిన వలనన్నిటిని ఇట్లా ప్రిపేర్ చేసుకుని బోట్స్ అన్ని ప్రిపేర్ చేసుకుని అప్పుడు ఫిషింగ్కి స్టార్ట్ అవుతారట. సో వాళ్ళని కొంత ఇంటర్వ్యూ చేశాను, చూడండి. మీ పేరు చెప్పండి. ఓకే, మీరు ఎన్ని సంవత్సరాలకి పని చేస్తున్నారండి? చిన్నతనం నుంచి. ఓకే, మీ నాన్నగారు వీళ్ళంతా కూడా ఈ పని చేస్తూ ఉండేవారండి? దీని మీద ఆధారపడి బతకాలి మేమంతా కూడా. ఇప్పుడు మీరు ఏం చేస్తున్నారండి? వలల్ని తయారు చేస్తాం, వలలు కడుతున్నారా? ఎన్ని రోజులు పడుతుందండి ఇలా వలలు తయారు చేయడానికి? అది తెగిన దాన్ని బట్టి ఉంటుంది. కొన్ని వాళ్ళం బాగా తెగిపోతాయి, కొన్ని వాళ్ళు తక్కువ తెగితాయి. దాన్ని బట్టి టైం అంటే చెప్పాలి. వారం 10 రోజులు వచ్చి నెల వచ్చి ఇవన్నీ వలలు తయారు చేసుకుని మీరు వేటకు వెళ్తారండి? వేటకి వెళ్ళి వారం 10 రోజులు సముద్రంలో ఉండి రావాలి. అక్కడ మీరు తినే తిండి అది మొత్తం ఇక్కడి నుంచి తీసుకెళ్తాం, వానరుల్లో తీసుకొస్తారు. భోజనం గీజనం మొత్తం బోట్లలోనే అవన్నీ తయారు చేసుకుని తినే ఏట అయిన తర్వాత అప్పుడు వస్తాం. వారానికి 10 రోజులు. అది మీకు భయం అనిపిస్తుందా? అలాగే చూడండి, భయం అంటే బతికేవాదికి, మరి భయం అంటే బతికిదట బతకాలి మేము కదా. దాని బది అలవాటు అయిపోతుంది, తప్ప భయం ఉండదు. అక్కడ మీకు ఫోన్ కమ్యూనికేషన్ ఏమి ఉండదంటారా? అక్కడ ఫోను రావడాలు, ఫోను మా ఇంట్లో సమాచారాలు చెప్పడాలు. ఈ సముద్రంలో ధరణ అయితే, వాదల పక్కన అయితే, అలల పక్కన అయితే ఫోన్ సిగ్నల్ అర్థం, లోపలికి అయితే సిగ్నల్ అర్థం. ఫోన్లు అందరు మెసేజ్ ద్వారా ఏమన్నా తెలుసుకోవాలి. మెసేజ్ చెప్పడానికి ఎవరు వస్తారు మీకు? బోట్లో మెసేజ్లు ఉంటాయి, ఆ మెసేజ్ ద్వారా ఫోన్లోకి వచ్చారు. అక్కడ మీకు వర్షాలు ఏమన్నా వచ్చినప్పుడు మీకు ఇంటిమేషన్ ఎలా వస్తుంది? మెసేజ్లో తెలుస్తుంది. అప్పుడు వెనక్కి రావడానికి అవుద్దా మీకు? చేయలేదు, తప్పదు మరి రావాలంగా. అక్కడ అంటే సెటిన్ టైం అంటూ ఉంటుందా రావడానికి మీకు? పాటు పోటు అని ఉంటుంది, అది మీకు తెలిసిపోద్దా? దాన్ని బట్టి మొత్తమే తెలుస్తుంది. పలానా టైంలో పోటు, పలానా టైంలో పాటు. చేపలు గుడ్లు పెట్టే సమయాన్ని ఉంటది కదండి, అప్పుడు వెళ్ళనివ్వరేమో కదా. అది ఏ మంత్ అండి? ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు ఈ 2 నెలలు బంద్. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు గుడ్లు పెట్టే సమయం అండి అది. సమయం ఏటలో వెళ్ళినారు డిపాజిట్. మరి అప్పుడు మీ జీవనోపాధి ఎలాగ మరి? జీవనోపాధి అంటే గవర్నమెంట్ ఎంత ఇస్తుందండి? 10,000 ఇస్తుంది. అంటే ఓనర్కి వస్తాయా, మనిషికి వస్తాయా? ఓకే, కళాశాల 8 మందికి వస్తాయి. అది గవర్నమెంట్ వస్తుంది కాబట్టి దాని మీద ఆధారపడి బతుకు. ఇప్పుడు బోటుకి టీం ఎంతమంది ఉంటారా? లేకపోతే 8 మంది. 8 మంది, 8, 9 బోట్ల సైజుని బట్టి అది. ఎంత దూరం వెళ్తారు సుమారు మీ సముద్రంలోకి? దానికి ఎంత దూరం అని చెప్పలేదు. ఏట ఇటు బాగుంటాడు. అప్పుడు ఏట బాగుంటుంది. బోర్డర్లు దాటేయడానికి మీకు ఏమైనా తెలుస్తుందా? బోర్డర్లు దాటం అక్కడే మా బోర్డర్లోనే. కాబట్టి లోపలికి వెళ్ళి బారికి వెళ్ళాక ఇంజినాలు ఆగిపోతే తప్పదు. ఇంజిన్ ఆగిపోతే ఇంజిన్ ఆయిల్ ఎలా వస్తుంది మీకు? అక్కడ ఆయిల్ ఎలా వస్తుంది? ఆయిల్ ఇక్కడ నుంచి కొట్టుకెళ్తాం. ఇంజిన్ కానీ ఆగిపోయిందానికి సముద్రానికి వెళ్ళిన తర్వాత అప్పుడు భారీ అయిపోద్దా అర్థం కాదు. అది కాదన్నా, ఇప్పుడు మీరు పట్టుకెళ్ళిన డీజిల్ ఎస్టిమేషన్ ఉంటుంది కదా, ఎంత సరిపోద్ది అని ఉంటుంది కదా, అది అయిపోయిన తర్వాత అప్పుడు అయిపోతే మీకు ఎలా సరిపోద్దని తెలుస్తుంది మాకు. దాన్ని బట్టి ఇది వచ్చారు. డీజిల్ అయిపోయేటప్పటికి ఓకే. సముద్రంలో దిగుతారా, వలలు వేస్తారా? వలలు వేస్తమే. సముద్రంలో ఎక్కడ దిగుతామండి? ఎంత లోతు ఉంటుంది అంటారు చివరికి? చెప్పలేం. ఓకే, లోతని చెప్పలేం. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు 3. 2 మగపిల్లలు కాదు. వాళ్ళు చదివిస్తున్నారా? పెళ్ళిళ్ళు కూడా అయిపోయింది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు కూడా ఇదే. ఓకే, చదివించే స్థానం మాకు ఎక్కడ ఉంది? అంత డబ్బు చదివిస్తాడంటే ఆ స్థానం మా దగ్గర ఎవరన్నా ఈ బోట్ ఆంటలు ఎవరన్నా చదివిస్తుంటే ఆ చదువు మేము చదివి. చాలా థ్యాంక్స్ అండి. మీ పేరు మళ్ళీ ఒకసారి చెప్తారా? నా పేరు మోహన్ నాగమల్లి. ఇవి దేనికండి? ఇవి తేలపడతాయండి. ఇవి కొంచెం బరువుగా ఉండటం వల్ల లోపల తేలిగ్గా ఉండడానిక. పట్టుకుని మాట్లాడండి అన్నా. మీ పేరేంటన్నా? లంకే అంజయ్ గారు. ఓకే, మీరు సుమారు రోజుకి ఎంత సంపాదిస్తారు?
రోజుకంటే ఫిషింగ్ పెట్టిన దాన్ని బట్టి. ఓకే, ఒకసారి వేటకి వెళ్ళినప్పుడు ఎంత వస్తుంది మీకు ఒక రోజుకి, లేకపోతే 10 రోజులకి? 10 రోజులకి మినిమం వస్తే 2000, 1500 అలా వస్తాయి అంతే. దగ్గర పెట్టుకో. ఓకే, ఈ వలలు అల్లడానికి ఎంత ఇస్తారు మీకు వాండర్లు? రోజుకి వచ్చి 500 ఇస్తారు కూలీ. ఓకే, భోజనం? పొద్దున్న 8 గంటలకు వస్తే మధ్యాహ్నం 12 గంటలకు వెళ్తాం. సాయంకాలం 6 దాకా ఉంటాం. ఏ రోజుకి ఆ రోజు ఇచ్చేస్తారా మీకు? అలా అకౌంట్ ఫర్ చేసి వారానికి ఎంత ఇస్తారు? మనకి ఎప్పుడు కావాలన్నప్పుడు ఇస్తారు. 4 రోజులకి 5 రోజులు తీసుకుంటాం. ఓకే, వాండర్లు ఈ ఊళ్ళోనే ఉంటారా, మచిలీపట్నం అలాంటి ఏరియాలో? మా ఊళ్ళోనే ఉంటారు. ఓకే ఓకే. ఎలాంటి చేపలు వస్తాయి? ఎలాంటి చేపలు అంటే మీ వాళ్ళకి ఎంత క్యాబిలిటీ ఉంటుంది? చేపల క్యాబిలిటీ అంటే ఎన్ని కేజెస్ ఉండే చేపలు పడతాయి అంటారు? పెద్ద చేప ఎలాంటి అయినా సరే పట్టేస్తాయి. ఏ అన్నా పడతాయి? ఓకే, 10 కేజీల నుంచి 100 కేజీల దాకా పడిపోతాయి. ఓకే, 150 కేజీలు కూడా పడతాయి. 2 కేజీల నుంచి. అక్కడికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ప్రాణహానులు ఏమైనా జరుగుతుంటాయా? తుఫాన్లు వస్తూ ఉంటాయి, అలాంటివి వచ్చినప్పుడు ప్రమాదం. సంవత్సరానికి 1-2 చనిపోతూనే ఉంటారు. ఇన్సూరెన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయి? ఇన్సూరెన్స్లు అలాంటివి ఏమి లేవండి. కొత్తగా మన జగన్ గారు పెట్టారు పాలసీ. సముద్ర కాలంలో పడిపోతే 10 లక్షలు మనిషి కనపడితేనే ఇస్తారు. అది కూడా సముద్రంలో పడిపోతే మనిషి కనపడదు, అది కూడా లేదు ఇప్పుడు. సముద్రంలో మనిషి కాపాడిపోతే మామూలుగా పోవడం. మీది ఎప్పటి నుంచి ఇదే వృత్తి అండి? చిన్నప్పటి నుంచి ఇదే వృత్తి. పిల్లలండి? నాకు 2 ఆడపిల్లలు. 2 ఆడపిల్లలే. ఓకే, అంతా కూడా ఇది చేసే మీరు పెంచుకోవాలి, పోషించుకోవాలి, పెళ్ళిళ్ళు చేయాలి. ఓకే, చాలా థ్యాంక్స్ అండి. ఈ బోట్ పైన ఫిషింగ్కి సంబంధించి కొన్ని ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, లేదా వాళ్ళు యూజ్ చేయాల్సిన యాప్స్ ఏంటి, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ బోటింగ్లో ఉండగా, సముద్రం మధ్యలో ఉండగా వాళ్ళకి కావాల్సిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ మొబైల్ యాప్ ద్వారాగా వాళ్ళకి తెలుస్తుందట. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. చూసారు కదా మత్స్యకారుల యొక్క లైఫ్ స్టైల్ అనేది ఎంత కష్టంగా ఉంటుందో. వాళ్ళు పాపం ప్రతి నిమిషం భయపడుతూనే ఉండాలి. ఎట్నుంచి ఏమొస్తుందో వాళ్ళకి తెలియదు, ఎట్నుంచి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంటుందో, లేకపోతే ఏమన్నా సునామీస్ లాంటివి ఉంటాయా అని చెప్పి అడుగడుగునా వాళ్ళకి అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ అయినా సరే వాళ్ళ యొక్క జీవన శైలి అనేది వాళ్ళు అన్నిటిని తట్టుకుని వాళ్ళు ఈ ఫిషింగ్ అనేది చేస్తున్నారు. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వస్తాను. దిస్ ఈస్ మనీషా సైనింగ్ ఆఫ్.